టీఎంసీ మీటింగ్ జరుగుతుంది, మీరు రావాలంటే ఆడవాళ్ళంతా వెళ్ళాలి, వెళ్ళిన ఆడవాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఏ అమ్మాయిలు కావాలి, ఏ మహిళలు కావాలి అక్కడ ఉండిపోవాలి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి, సెల్లార్లోకి తీసుకెళ్లిపోతారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు. కబురు పెట్టినప్పుడు రాలేదనుకోండి, రానట్టు అమ్మాయిని 10 మంది గూండాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఒక పెద్ద స్కామ్ జరిగింది మనకి బంగ్లాదేశ్ తోటి. ఈ స్కామ్ జరిగితే రేషన్ స్కామ్. రేషన్ కోసం వెళ్తే మనిషికి 20 కిలోలు ఇచ్చేది, వాళ్ళకి అంతేది 5 కిలోలు మాత్రమే. వీళ్ళందరి యొక్క రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఇచ్చేయండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేయండి 4000 రూపాయల్లో 500 రూపాయలు మాత్రం వీళ్ళకి వస్తుంది. వీళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బు పడుద్ది. ఇక్కడ పడిన తర్వాత ఆ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత 3500 రూపాయలు వాడికి ఇచ్చేయాలి, 500 మాత్రం వీళ్ళు ఉంచుకోవాలి. వీళ్ళ జీవితంలో ఏ రోజు వీళ్ళు ఓటేసిన వాళ్ళు కదా, ఎందుకంటే ఓటు వేయడానికి వెళ్తే ఆ చుక్క పెట్టి పంపించేస్తారు, ఓటు ఎవరికి కావాలి వాళ్ళకి వేయించుకుంటారు. దాదాపుగా సందేశ్ కాలనీలో ఉన్న 2 లక్షల మంది ప్రజల్లో 1.5 లక్షల మంది ఇతర కులస్తులు అయితే ఈ ఎస్సీ ఎస్టీ అనేపడే వాళ్ళు దాదాపు 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మందిలో దాదాపు 20,000 మంది 25,000 మంది వరకు దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ మాత్రం పొలాలు కోల్పోయి ఏం చేయలేని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైంట్ ఇద్దాం, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే షిబు హజరా గానీ, లేదంటే ఉత్తమ్ సర్దార్ గానీ, లేదంటే షేక్ షాజహాన్ గానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళకి కంప్లైంట్ వాళ్ళు స్వీకరిస్తారు. సో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎవరైతే రేపు అత్యాచారం గురి కాబడిందో ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అంతా తీసుకోరు, కేవలం ఏదో మామూలు దొమ్మిలు కొట్లాట్లు అన్నట్టుగా తీసుకుంటారు. ఈ విధంగా ఒక భయంకరమైన వాతావరణం అక్కడ. ఆ వాతావరణంలో ఎన్హెచ్ఆర్సీ నుంచి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని కలుస్తూ 3 రోజులు ఉన్నాం.